మేము ఇప్పుడు కాదు మళ్ళీ ముఖ్యమంత్రి గారిని నిన్న కలుసుడు కాదు ఇంకా 100 సార్లు కూడా కలుస్తాం సమస్యల మీద మా ప్రజల కోసం అందరు మంత్రులను కలుస్తాం ముఖ్యమంత్రి గారిని కలుస్తాం మరి ఇంకా 5 సంవత్సరాలు మ్యాండేట్ ఇచ్చిండ్రు మరి ప్రతి నెలకు ఒకసారైనా కలుస్తాం 2 నెలలకు ఒకసారైనా కలుస్తాం ఏ అవసరం ఉన్నా కానీ ముఖ్యమంత్రులను మంత్రులను చీఫ్ సెక్రటరీలను అందరినీ కలుస్తాం అవకాశం వాళ్ళు వాగ్దానాలు ఇచ్చినవి తీయకపోతే కూడా దాని మీద కూడా అన్ని విధాల పోరాటం చేస్తాం ప్రజల కోసం పోరాటం చేసిన పార్టీ ఇలా బీఆర్ఎస్ పార్టీ మరి మా మీద అనవసరమైన దుష్ప్రచారాలు చేస్తే మాత్రం ఊరుకునేది లేదు ఖచ్చితంగా ఎండగడతాం మీరు చేసిన మొన్న ఎలక్షన్లో ఇచ్చిన వాగ్దానాలు ఏదైతుందో అవి పూర్తి చేసే వరకు కూడా మా పోరాటం ఆగది థ్యాంక్ యూ ఇంకేమైనా అడిగితే అడగచ్చు మీరు దేనికోసం మా కేసీఆర్ గారు మా మీద నమ్మకం లేదన్నా మేము కేసీఆర్ గారు చెప్పిపోవడానికి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ లెక్కన బీజేపీ పార్టీ లెక్క కాదు కదా మా పార్టీ అంటే మాకు లీడర్షిప్ మీద మాకు నమ్మకం ఉంటుంది మా మీద కూడా మా అధినాయకునికి కూడా మా బాస్కి కూడా నమ్మకం ఉంటుంది మా మీద అంత ఫ్రీడమ్ ఉంది కాబట్టి మేము పోగలుగుతాం మాకంత భయం ఏముంటుంది మా కేసీఆర్ గారు పోకమని చెప్పడు అభివృద్ధి కంటే ఒక ఉద్యమం చేసినప్పుడే మరి గొంగలి పురుగునైనా నేను తెలంగాణ రాష్ట్రం కోసం ముద్దాడుతా అన్నాడు మరి ఇలా మాకు కూడా మా తెలంగాణ అభివృద్ధి కోసం మేము ఎవరినైనా కలుస్తాం ఎక్కడికైనా పోతాం ఇంకా 100 సార్లు అయినా మేము రేవంత్ రెడ్డిని కలుస్తాం డెఫినెట్గా ఒక బీఆర్ఎస్ లీడర్గా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా తప్పకుండా పోతాం కలుస్తాం ఈ ఒక్కరోజు కాదు ఎవ్రీ టైం ఎనీవేర్ తప్పకుండా కలుస్తాం అవును మేము ఏమంటున్నామండి 45 రోజులు ఏమంటున్నాం మేము ఏం చేయమంటున్నాం మేమన్నా మేము ఇప్పటికన్నీ చేసి పెట్టమన్నామా మాకు ఏదో మీరు చెప్పినవి చేయమంటున్నాం మీరు ఏదైతే ఎలక్షన్లలో వాగ్దానాలు చేసినో గవ్వే అడిగినాం మేమన్నా మీకు పైనుంచి తీసుకొచ్చి కింద పెట్టమంటున్నాం ఏమన్నా మేమేం అడిగినాం ఏమైనా గవర్నమెంట్ని ఇబ్బంది పెట్టలేదా గవర్నమెంట్ కోఆపరేట్ చేయలేదా మేము ఏం తప్పు చేసినాం ఎక్కడ చేసినాం చెయ్యం కూడా మేము ఎక్కడ కూడా చెయ్యం బాజాబ్తా యాజ్ పర్ నామ్స్ ప్రకారం యాజ్ పర్ ప్రోటోకాల్ ప్రకారం మీరు ఇచ్చిన వాగ్దానాల ప్రకారమే మేము అడుగుతాం తప్ప ఎక్కడ కూడా మేము డీవియేషన్ కాము ఎక్కడ కూడా మేము దాన్ని ఒక లైన్ తప్పి మేము పోయే పరిస్థితి ఉండదు మాది డెవలప్మెంట్లో కానీ పార్టీ పరంగా కానీ ఏ విషయంలో కూడా 100% మాది ఒక విజన్ ఉంటుంది ఆ విజన్ ప్రకారం మా బాస్ ఏదైతే చెప్పిండో మా బాస్ డైరెక్షన్లో మేము పనిచేస్తాం ఇది బీఆర్ఎస్ సిద్ధాంతము బీఆర్ఎస్ డెఫినెట్గా హైకమాండ్ ఏంది ఇప్పుడు మేము చెప్పిందే వాళ్ళు చెప్పిన ఎవరైతే ప్రోటోకాల్ దాన్ని వయలేషన్ చేస్తుండ్రో అందరి తరఫున అందరికి ఇదే బాధ ఉంది కాబట్టి మేము ముందు పోయి అడిగినాం అందరం కట్టకట్టుకొని అడగాల్సిన అవసరం ఏముంది ఇది అందరికి ఉన్నది అని చెప్పినాం మేము సీఎం గారికి కూడా నా ఒక్కరికి ఉన్నదే లేకపోతే మేడం గారికో లేకపోతే నర్సాపూరో లేకపోతే ఇంకేదో కాదు తెలంగాణలో ప్రతి ఎమ్మెల్యేని కూడా ఈ విధంగా పీడిస్తున్నారు ఈ విధంగా ప్రోటోకాల్ లేదు సాయంత్రం కూడా పోతే మాకు ఎస్కాట్ ఇస్తలేరు సాయంత్రం గన్మెన్లను మార్చిండ్రు ఇబ్బంది ఉన్నది నాకు కూడా మొన్న ఇన్సిడెంట్ జరిగింది నాకు కూడా ఇబ్బంది ఉన్నది నాకు కావాలి మాకు మంచి గన్మెన్లను ఇయ్యండి అని చెప్పి కూడా చెప్పినాం ఇవన్నీ విషయాలు డిస్కస్ చేసినాం దేనికోసం హైకమాండ్ మీద నమ్ముకున్న హైకమాండ్కి మేము చెప్పాల్సిన అవసరం మేము హైకమాండ్ ఏదైతే చెప్పాల్సింది ఉందో అదే విధంగా వాళ్ళ డైరెక్షన్లో మేము పోయినాం హైకమాండ్లో ఇంకా చాలా సమస్యల మీద చాలాసార్లు మేము డిస్కషన్ చేసినాం మేము ఇవన్నీ మా మీద నమ్ముకుందండి హైకమాండ్ మేము హైకమాండ్కి మా కేసీఆర్ గారి మీద మాకు నమ్ముకుంటుంది మేము ఏం తప్పు చేయం కాబట్టి హైకమాండ్ గారు మా వేరే పార్టీల లెక్క కాదు ముందే చెప్పిన నేను మాకు ఎక్కడ పోయినా ఫ్రీడమ్ ఉంటుంది మా పార్టీలో మేము అట్లా చెప్పిపోవడము లైన్ తప్పిపోవడము అట్లాంటిది ఉండదు ఎవరు చెప్పినా కింది నుంచి మీ దానిక మాది ఒకటే డైరెక్షన్ ఉంటుంది ఇదే ఇట్లాంటి బొందవెట్టుట్లు ఇట్లాంటి నరుకుడు ఇట్లాంటి కూర్చుడు ఇవన్నీ చాలాసార్లు మాట్లాడినరు అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాము ప్రజలు అన్నీ గమనిస్తున్నారు ఎవరికి ఏమున్నది ఎవరికి ఏ విజ్ఞత ఉన్నది ఎవరిని బొంద పెడతారు ఏది చేస్తారు రేపు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మేము తెలుసుకుంటాము దానికోసం మీరు ఎందుకు అంత కంగారు పడుతున్నారు డెఫినెట్గా అవన్నీ జరుగుతాయి జరగబోయేటి ఏమున్నాయో ఉంటే కనుక వాళ్ళ లాంగ్వేజ్ మాట్లాడినంత మాత్రాన బొంద పెడితే అయిపోతుందా లాంగ్వేజ్లో చాలా మాట్లాడతారు చాలా రకాలు మాట్లాడతారు నోటికి ఏది ఉంటే అది మాట్లాడతారు ఎంతమంది మాట్లాడలేదు కాంగ్రెస్ పార్టీలో ఏమైపోయినరు ఎవరు మాట్లాడినా కానీ ఒక దానికి లిమిట్ ఉండాలి లిమిట్ ప్రకారం మాట్లాడాలి బొంద పెడుతున్నంత మాత్రాన అయిపోతుందా